అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే పుదీనా టమాటా కొత్తిమీర ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎలా చేశానో మీకు చూపిద్దామని వచ్చేయండి. నేను ఒక 6 టమాటాలు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఈ మాత్రం పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఈ టమాటాలని మరీ చిన్నగా ఏం కట్ చేసుకోక్కర్లేదు, ఎందుకంటే ఉడికేసి మిక్సీ అయిపోతాయి కనుక ఈ మాత్రంగా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. అన్ని టమాటాలని 8 ముక్కలుగా చేశాను. ఈ చట్నీ చాలా సూపర్ ఉంటుందండి. అసలు మరీ గట్టిగాను ఉండదు, పలచగాను ఉండదు. అది సమంగా మనం దోశని టచ్ చేస్తే ఆ చట్నీ ఎంతో ఈజీగా అలా గొంతులో దిగిపోవాల్సిందేనండి, అంత రుచిగా ఉంటుంది. నాకైతే మా ఇంట్లో వాళ్ళకైతే చాలా చాలా ఇష్టం ఈ చట్నీ. ఇలా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఆ మాత్రంగా నూనె వేసుకోవాలి. కొద్ది జీలకర్ర వేసి కొత్తిమీర వేసాను. తర్వాత పుదీనా ఫ్లేవర్ తోటే అసలు చట్నీ చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా, పుదీనా కొత్తిమీర చక్కగా వేగిపోతాయి. గ్రీన్ చిల్లీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికి ఎండుమిరపకాయల కన్నా పచ్చిమిర్చి కారం చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, మన ఇంట్లో తినే కారంతో సరిపోయే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా పైకి కిందకి చక్కగా మగ్గే వరకు దగ్గరగా వచ్చేస్తుంది. ఆకుకూర ఏది వేసినా నూనెలో అన్నీ కూడా దగ్గరగా వచ్చేస్తాయి. ముందబ్బా పెద్ద ఆకులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనిపిస్తాయి, కానీ నూనెలో వేగంగానే అలా అయిపోతాయి. తర్వాత టమాటాలు వేసుకోవాలండి. టమాటాలకి కొంచెం మగ్గే వరకు టైం పడుతుంది. ఇలా మొత్తంగా దీనికి సరిపోయే కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలండి. పసుపు, ఉప్పు వేసుకుని మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది. చాలా టేస్టీగా ఉండే ఈ చట్నీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, దోశలు, ఇడ్లీలు, మనం తినే ఏ టిఫిన్కైనా చాలా బాగుంటుందండి. కాకపోతే మిక్సీ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా చేసేసుకోకుండా ఉంటే కొంచెం చింతపండు వేసుకోవాలండి. టమాటా పులుపు కొంత ఉంటుంది కాబట్టి కొద్దిగా పులుపు చాలు. దీనికి మరీ పుల్ల అక్కర్లేదు. పులుపు ఎక్కువైనా కూడా బాగుండదు. మొత్తం టమాటా, పుదీనా, కొత్తిమీర, మిర్చి అన్నీ దగ్గరగా, ఆ నీరుగా ఉన్న మొత్తం అంతా దగ్గరగా వచ్చేయాలి. దగ్గరగా వచ్చే వరకు మగ్గబెట్టుకోవాలి. ఇది ప్రతి ఇంట్లో కూడా చేసుకుంటారు కదండి. రోజు ఒకటే రకం చట్నీలు ఏం చేసుకుంటామండి, వెరైటీగా కావాలని మన ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఉత్త టమాటా చట్నీ అయితే రారాజు, ఇంకా దాంట్లో కొత్తిమీర టమాటా అయితే చాలా బాగుంటుంది. ఇంకా పుదీనా కలిసిందనుకోండి, అదొక వెరైటీ. ఇంకా దోసకాయ చట్నీలు, ఇలా అన్ని రకాలు కూడా మనం రోజుకొకటి పిల్లలు ఇష్టపడేలాగా మనం చేసుకోవడం మన ఇంట్లో అలవాటు, ప్రతి ఇంట్లోనే అంతే. దీనికి తాలింపుగా మినప్పప్పు, ఆవాలు, ఇక్కడ వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, ఇంగువ వేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. మనం వేసుకునే రోజును బట్టి ఒకసారి ఇలా ఒకసారి అలా చేసుకుంటే బాగుంటుంది. ఇవాళ నేనైతే మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగు పోపు వేసానండి. ఈ చట్నీకి ఇంగువ చాలా బాగుంటుంది. పైగా ఇంగు ఎక్కువగా తినడం వలన ఇప్పుడు అరుగుదల సమస్యలు ఏమీ ఉండకుండా ఉంటాయి. ఎందుకంటే ఎండలు తగ్గి వర్షాలు పడుతున్నాయి కదండి. ఏం తిన్నా మనకి వికారంగా ఉండడం, అరగలేదు అని ఇబ్బంది ఉండడం ఉంటాయి కదా. ఈ ఇంగువ అయితే
అలా తిన్నందువలన అరుగుదల శక్తిని పెంచుతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అది మన ఇంట్లో ఇష్టం కూడా ఉండాలి చిన్నప్పటి నుంచి. నేను ఒకసారి వెల్లుల్లిపాయలు వేస్తా, ఒక కప్ ఇంగువ వేస్తా. ఇలా వేయించుకోవాలి మాడిపోకుండా. వేయించుకుంటే అది పచ్చడి పైన కలిపితే కలుపుకునేటప్పుడు కటకట్లాడుతూ చాలా బాగుంటుందండి. కరకరలాడేలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. ఆ వేడికి, స్టవ్ వేడికి మిగతాది మగ్గిపోతుంది. చల్లారిపోయాక మనం మగ్గబెట్టుకునే టమాటా, పుదీనా, కొత్తిమీర ఈ మొత్తాన్ని మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. మొత్తం అంతా కూడా తీసుకుని మనం రెడీ పెట్టుకున్న ఆ పోపు అందులో పైన కలిపేసుకోవడమేనండి. అంతేనండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. పొద్దున్నే మనకి ఏ రోజుకు ఆ రోజు చట్నీలు ఇలా చేసుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది 2 రోజుల వరకు బాగుంటుంది. వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తానండి.